హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 12th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే మనకి తారాగిరి అనేది వార్తల్లో ఉంది. ఈ తారాగిరి ఎక్కడ వస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీలో రాసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో యుద్ధ నౌక కిందికి వస్తుంది, అంటే ఇండియన్ నేవీ కిందికి వస్తుంది ఇది. సో మనం ఇండియన్ నేవీ ఒక పేపర్ పెట్టుకున్నాం కదా, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి, ఇండియన్ నేవీ కొత్త నిషాన్ అని చెప్పేసి. సో అక్కడ ఈ ఇండియన్ నేవీ దగ్గర దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఒక డౌట్ ఏంటి, ఈ యూట్యూబ్ క్లాస్ చెప్పేటప్పుడు రాసుకోమంటున్నారు, పీడిఎఫ్ ఫైల్ ఇస్తా అంటున్నారు. ఎప్పుడు రాసుకోవాలి అంటే అది మీ ఇష్టం, చెప్పంగా రాసుకోవచ్చు, లేదా నేను ఫైల్ దాదాపు సెప్టెంబర్ 15 అప్లోడ్ చేస్తే అప్పుడు రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నామో అక్కడ అదే ఉంటుంది, అక్కడ ఏది ఉందో ఇక్కడ అదే చెప్తాం కాబట్టి ఏది రాసుకున్నా ఇబ్బంది లేదు. అందులో డౌట్ ఎందుకు వస్తుంది? ఇక్కడ చెప్పడము వేరే, పీడిఎఫ్ ఫైల్ వేరే ఉంటే అప్పుడు డౌట్ రావాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడేంటి, ఇప్పుడు రాసుకునే వాళ్ళకేమో ఇండియన్ నేవీ దగ్గర అప్డేట్ చేసుకోవాలి, అప్పుడు రాసుకుంటే గిట్ట అప్పుడు ఇక్కడనే అప్డేట్ చేసుకోవాలి. సో తారాగిరి ప్రాజెక్ట్ మనకి వార్తల్లో ఉంది. ఇది మనకి మే మాసంలో ఉదయగిరి అని చెప్పేసి వచ్చింది, ఉదయగిరి. అండ్ జూలై మాసంలో దూనగిరి వచ్చింది. ఇవన్నీ కూడా ఇదేంటిది, తారాగిరి అని చెప్పేసి. మొత్తం 3 మనకి ఇటీవల వార్తల్లో ఉన్నాయి. స్టార్టింగ్లో నీలగిరి ఎప్పుడో లాస్ట్ ఇయరు, అండ్ హిమగిరి అని చెప్పేసి ఎప్పుడో లాస్ట్ ఇయరు. మొత్తం 5 ఇవి. మనకి హిందూ పేపర్లో చూసినా లేదా ఈనాడు పేపర్లో చూసినా కూడా ఇది 3వది అని చెప్పేసి ఇస్తున్నాడు. ఇది 3వది కాదు, 5వది. ఎందులో 5వది? ఇది ప్రాజెక్టు 17A, గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ ఇన్ 17A అని చెప్పేసి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ నావల్ డిజైన్ రూపొందించింది. ఒక 7 యుద్ధ నౌకలు దేశీయంగా తయారు చేయాలి. 7 యుద్ధ నౌకలు, వార్ షిప్స్ అంటాం వీటిని. రైట్, ఫ్రిగేట్ అంటాం దీన్ని. ఇండియన్ నేవీ యొక్క ఫ్రిగేట్ అంటే వార్ షిప్స్. ఇవి మొత్తం 7 ఉన్నాయి. సో ఇప్పటికి 4 అయిపోయినాయి, ఇది 5వది వస్తుంది. 3వది ఎట్లా వస్తుంది అంటే, ఇది దీంట్లో ఈ నీలగిరి ఉన్ను, ఈ ఉదయగిరి ఉన్ను, ఈ తారగిరి అనేది ముంబైలో జలప్రవేశం చేయబడింది. తారగిరి చేసింది నిన్న సండే కాబట్టి, నిన్న బ్రిటిష్ రాణి ఎలిజబెత్ 2కి సంతాప దినం ఇండియాలో, కాబట్టి వేడుకలు చేయకుండా సైలెంట్గా తన పని చేసుకున్నది. సో 3వది ఏంటి అంటే, ముంబైలో 3వది, కానీ ప్రాజెక్టు 17Aలో మొత్తం 7 ఉంటే ఇది 5వది పూర్తయిపోయింది. ఇంకొక 2 ఉన్నాయి మనకి, ధన్వగిరి అని చెప్పేసి అండ్ మహేంద్రగిరి అని చెప్పేసి ఉన్నది. సో ఇవి మొత్తం 7 ఉంటాయి. ఆ 7లో 5వది జలప్రవేశం చేయబడింది తారగిరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ పర్వత శిఖరాల పేర్లు. తారగిరి ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లోని గర్వాల్లో ఉన్నది. సో గర్వాల్ కొండల్లో ఉంటుంది. ఈ ఉదయగిరి ఎక్కడిది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో పర్వతము. ఈ దూనగిరి ఎక్కడిది అంటే సేమ్ మళ్ళీ ఉత్తరాఖండ్లోని పర్వతము. తారగిరి, దూనగిరి సేమ్, ఉదయగిరి ఏమో ఏపీలో ఉంటుంది. రైట్, ఇవి మన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాం. ఉదయగిరి అని చెప్పేసి ఇందులో ఈ మొత్తం 7 కదా, 4 అనేది ముంబైలో ఉన్న మజగావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో మజగావ్ డాక్ షిప్ యార్డ్ నిర్మిస్తే, డిజైన్ మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ నావల్ డిజైనే, కానీ నిర్మించేది ఎవరు అంటే ఈ 7 నౌకలలో 4 నౌకలు అనేది ముంబైలో ఉన్న మజగావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ రూపొందిస్తుంది. ఇంకొక 3 ఎక్కడ అంటే కలకత్తాలో ఏముంది, గార్డెన్ రిచ్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇంజనీరింగ్ అనే సంస్థ 3 నిర్మిస్తుంది. ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి, మనం చదువుకోవాలి కాబట్టి. ఉదయగిరి అనేది ముంబై నిర్మించింది, దూనగిరి అంటే కలకత్తాకి వస్తుంది, తారగిరి అంటే ముంబైకి వస్తుంది. సో ఇప్పుడు ఇంకేమున్నాయి, హిమగిరి కలకత్తాకు వెళ్ళిపోయింది, నీలగిరి ముంబైకి వెళ్ళిపోయింది. మొత్తం 5 అయిపోయినాయి కదా. ఈ 5లో ఈ దూనగిరి, హిమగిరి కలకత్తా నిర్మిస్తే, నీలగిరి, ఉదయగిరి, తారగిరి అనేది ముంబై నిర్మించింది. అందుకు 3వ తప్పిసి ప్రాజెక్టు 17Aలో అంతర్భాగం కాదు. ఇవి 7 ఎందులో అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, ప్రాజెక్టు 17A. రైట్, ఇది తారగిరి వార్తల్లో ఉంది. యుద్ధ నౌక ఉత్తరాఖండ్లో ఉన్న గర్వాల్ కొండల్లో ఉన్న పర్వతం పేరే ఈ తారగిరి. సో నెక్స్ట్ F-16 వార్తల్లో ఉంది. F-16 అంటే మనకి వాస్తవంగా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ కాదు, కానీ ఇండియాతో లింకప్ అయి ఉంది ఇండైరెక్ట్గా. సో పాకిస్తాన్, అమెరికా మధ్య
ఇది ఒప్పందం ఉంటుంది. ఫైర్ జెట్, ఇది యుద్ధ విమానము. సో ఫైర్ జెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పాకిస్తాన్కి ఎప్పుడు అమ్మింది, బట్ పాకిస్తాన్కి మరమ్మతుల కోసం అని చెప్పేసి మళ్ళీ F-16ని ఇచ్చేసింది. ఇది తీవ్ర అభ్యంతరం చెప్పింది మన ఇండియా. ఎందుకు అంటే ఈ రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇటువంటి యుద్ధ విమానాల సరఫరా అనేది మంచిది కాదు అని చెప్పేసి ఇండియా యొక్క ఇది స్టాండ్ అంటారు. ఇది మనకు గుర్తుకొస్తే గిట్ట ఇటీవల ఈ అభినందన్ అని చెప్పేసి మనకి ఫేమస్ కదా. అభినందను ఈ F-16 యుద్ధ విమానాన్ని కూల్చిపడేస్తాడు పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో. F-16 కూల్చిపడేసిండు. దీని స్పెషల్ ఏంటి అంటే ఇది సింగిల్ సీట్ ఉంటుంది, ఒకడే అలా ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది తేలికగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ఫేమస్ ఇది. సో మనకు లేదు F-16 అని చెప్పేసి, అమెరికాకి ఉన్నది, పాకిస్తాన్కి ఉన్నది. ఏం గుర్తుపెట్టుకోవాలి, F-16 వార్తల్లో ఉంది. ఏంటిది అది? ఒక ఫైర్ జెట్, యుద్ధ విమానము పాకిస్తాన్కి అమెరికా సరఫరా చేస్తుంది కాబట్టి వార్తల్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ డైరీ సమ్మిట్ మనం డిస్కస్ చేసినాం. కొంచెం అప్డేట్ ఏంటి అంటే, సో డైరీ సమ్మిట్ ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సు 2022 ఇది. దీన్ని ఇండియా కండక్ట్ చేస్తుంది, ఇండియా. సో ఎవరు హోస్ట్ కంట్రీ అంటే ఇండియా. థీమ్ ఏంటి అంటే డైరీ, సో డైరీ ఫర్ న్యూట్రిషన్, డైరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్ అది. సో మరి నిన్న చెప్పినాగా అంటే ఇప్పుడు ఇవాళ ఏంటిదంటే 2021లో జరిగింది ఎక్కడ? డెన్మార్క్లో జరిగింది. 2023లో జరగబోయేది ఎక్కడ? చైనాలో. మధ్యలో మనం ఉన్నాం 2022. మన వెనుక చైనా వస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. సో ఈరోజు మనకి యూపీలోని నోయిడా ప్రాంతంలో ప్రధానమంత్రి వర్చువల్ మోడ్లో స్టార్ట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో జరిగే ప్రపంచ స్థాయి సదస్సు కాబట్టి థీమ్ అండ్ నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, అంతకుముందు ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న మనకు వస్తుంది ఇటీవల, కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ గోల్డెన్ ఓర్బ్, దేని పేరు అంటే ఇది ఆపరేషన్ గోల్డెన్ ఓర్బ్ అని చెప్పేసి ఈ ఇంగ్లీష్ లేదా బ్రిటన్ లేదా యూకే రాజు చార్లెస్ III, ఇప్పుడు ఎవరు చార్లెస్ I వేయండు, చార్లెస్ II వేయండు, చార్లెస్ III వచ్చిండు కాబట్టి చార్లెస్ III యొక్క ప్రమాణ స్వీకారం చేసిండు. ఈ ప్రమాణ స్వీకారము లేదా పట్టాభిషేకం యొక్క ఆపరేషన్ పేరు ఆపరేషన్ గోల్డెన్ ఓర్బ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ 1 to 8 నోట్స్లో పెట్టేసిన. ఈ రాణి ఎలిజబెత్ II యొక్క అంత్యక్రియలు ఆపరేషన్ పేరేంటి మీరు ఆన్సర్ చేయండి. మన PDF ఫైల్లో ఆల్రెడీ ఉన్నది, రైట్. ఈ చార్లెస్ III ప్రమాణ స్వీకారం చేసిండు కదా, ఇది కామన్వెల్త్ దేశాల రాజుగా. సో ఏ కూటమి అంటే కామన్వెల్త్ దేశాల కూటమి కాదు, కామన్వెల్త్ రాజ్యాల కూటమి ఇది. ఇందులో యూకే అండ్ యూకే అంటే మనకి ఏమొస్తుంది? నార్త్ ఐర్లాండ్ వస్తుంది, ఇంగ్లాండ్ వస్తుంది, వేల్స్, స్కాట్లాండ్ వస్తుంది. ఈ యూకే అండ్ 14 దేశాలకి ఇతనే రాజు. ఎవరు? చార్లెస్ III అని చెప్పేసి. కామన్వెల్త్ కూటమి వేరు, ఇటీవల 56 దేశాల కూటమి అంటాం అది. కామన్వెల్త్ కూటమి వేరు, కామన్వెల్త్ రాజ్యాల దేశాల సదస్సు వేరు. కామన్వెల్త్ రాజ్యాల కూటమిది, కామన్వెల్త్ కూటమి రెండు అలాగ ఏంటిదంటే తేడా. కామన్వెల్త్ అంటే ఈ బ్రిటిష్ రాజుని మన రాజుగా అంగీకారం లేకుండా కూడా కామన్వెల్త్లో మనం ఉండొచ్చు. కామన్వెల్త్ రాజ్యాలు అంటే కంపల్సరీ దేశ అధ్యక్షుడు ఈ 14 దేశాలకి అండ్ యూకేకి అధ్యక్షుడు చార్లెస్ III ఉంటాడు. ఒకటి కామన్వెల్త్ రాజ్యాలు. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? యూకే ప్లస్ 14 అనాలి. మొత్తం 15 రాజ్యాలకి దేశ అధ్యక్షుడు బ్రిటిష్ రాజు చార్లెస్ III అని. నెక్స్ట్ కామన్వెల్త్ కూటమి. కామన్వెల్త్ గేమ్స్ అన్నాం కదా, ఇది కాదు ఇది. సో కామన్వెల్త్ కూటమి అంటే ఇందులో ఏమొస్తుంది అంటే 56 దేశాల సభ్యత్వం ఉన్నది. ఈ రాజు లేకున్నా కూడా దాని సభ్యత్వం తీసుకుంటే తీసుకోవచ్చు. ఒకప్పుడు పరిపాలన చేయవచ్చు కానీ ఇప్పుడైతే కాదు. ఎగ్జాంపుల్ ఇండియా, ఇటీవల ఎగ్జాంపుల్ బార్బడోస్ అనుకోండి. సో బార్బడోస్కి దేశ అధ్యక్షురాలు ఇంతకుముందు ఎలిజబెత్ II ఉండే.
2021 నవంబర్లో ఈ బార్బడోసు ఆ దేశ అధ్యక్ష పదవి నుంచి రాణిని తొలగించి తమ దేశ పౌరురాలను ఎన్నుకున్నది. మనం ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాం? ద్రౌపది ముర్ము ఎన్నుకున్నాం. అంతకుముందు మనకు కూడా 1950 జనవరి 26 కంటే ముందు కూడా మనకి ఎవరు ఇంగ్లీష్ రాజే ఉండే. సో దేశ అధ్యక్షుడు మనవాడై ఉంటే దాన్ని రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తాం. బార్బడోస్ ఏంటి? ప్రపంచంలోనే కొత్త రిపబ్లిక్ దేశం ఇటీవల. ఇవేంటి? 14 + UK అంటే బ్రిటిష్ రాజుగా అంగీకరించినాయి. ఈ 14 దేశాలు ఏంటి అంటే జస్ట్ మనకి 3 మాత్రమే పెద్ద దేశాలు, మిగతా అన్ని ఈ అమెరికాలో ఈ విండీస్ దేశాల్లో ఉన్న చిన్న చిన్న దీవులు అవి. ఏంటి? ఆస్ట్రేలియా ఉంది పెద్ద దేశాల్లో, న్యూజిలాండ్ ఉన్నది అండ్ కెనడా ఉన్నది. ఈ 3 దేశాలకు కూడా ఇప్పటికి కూడా దేశ అధ్యక్షుడు ఎవరు అంటే చార్లెస్ III అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేశ అధ్యక్షుడు వీళ్ళు కాదు ఇక, అంటే వీళ్ళకి ప్రధాని మాత్రమే ఉంటాడు. ఆస్ట్రేలియా ప్రధాని అని చెప్పేసి, న్యూజిలాండ్ ప్రధాని అని, కెనడా ప్రధాని అని ఉంటుంది. కెనడా అధ్యక్షుడు ఎవరు అంటే మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ ఎవరు అంటే ఈ చార్లెస్ III అని చెప్పేసి వస్తుంది. రైట్, ఇది ఆపరేషన్ గోల్డెన్ ఓర్బో అని చెప్పేసి ఒక చార్లెస్ III UK + 14 దేశాలకు రాజుగా ప్రమాణ స్వీకారం చేసిండు. అవి రాజు యొక్క సావర్నిటీని అంగీకరణ చేస్తున్నాయి. అంటే ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా అనే చట్టాలు చేసేటప్పుడు లాంఛనంగా బ్రిటిష్ రాజు ఆమోదం పొందితే తప్పించి అది మండేటరీ కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ బ్రిటిష్ రాజుకి ఎటువంటి అధికారం ఉండదు ఈ దేశాల యొక్క చట్టాల మీద. కంపల్సరీగా బైండింగ్ అయిపోవాలి, సైన్ చేయాల్సి ఉంటుంది. అట్లా గౌరవ సూచికంగా అట్లా పెట్టినలు అంతే. నెక్స్ట్ ఒకటి మిస్ అయింది ఇక్కడ, పొలిటికల్ సెక్యూరిటీ సోషల్ కల్చరల్ సమ్మిట్. సో ఇది జరగబోయేది ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా రియాద్లో. రియాద్ ఎక్కడ ఉంది? సౌదీ అరేబియాలో ఉన్నది. పొలిటికల్ సెక్యూరిటీ సోషల్ కల్చరల్ కోఆపరేషన్ అని చెప్పేసి రాజకీయ, రక్షణ, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగంలో ఒక సమ్మిట్ ఇది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అండ్ ఇండియా మధ్య జరుగుతుంది ఇది. ఇందులో ఎవి ఉంటాయి దేశాలు అంటే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇరాక్ కాకుండా మిగతా అన్నీ ఉంటాయి. ఏమొస్తుంది జనరల్గా అంటే ఇది పెద్దది, ఇది సౌదీ అరేబియా అనుకుంటే, ఇక్కడ UAE ఉంటుంది, ఇక్కడ ఓమన్ ఉంటుంది, నెక్స్ట్ కువైటు, బహ్రెయిన్ అండ్ ఖతర్. సో మొత్తం 6 దేశాలు ఉన్నాయి కదా, కువైటు, బహ్రెయిన్, ఖతరు, ఒమను, UAE అండ్ సౌదీ అరేబియా దేశాలకి ఉన్న ఇండియాకి మధ్య ఇది పొలిటికల్గా, సెక్యూరిటీ పరంగా, సోషల్ పరంగా, కల్చరల్ పరంగా సహకారం కోసము, కోఆపరేషన్ కొరకు సమ్మిట్ జరుగుతుంది. సౌదీ అరేబియాలోని రియాద్లో జరుగుతుంది. దీనికి ఇండియా తరపున ఎవరో హాజరవుతున్నాడు అంటే సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ హాజరవుతున్నాడు. ఇది విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్కి మొట్టమొదటి సౌదీ అరేబియా పర్యటన, మనం గుర్తుపెట్టుకోవాలి. సో సౌదీ అరేబియా మనకి ఇంపార్టెంట్, దుబాయ్ ఇంపార్టెంట్ మనకి, అండ్ ఖాతర్ కూడా మనకి ఇంపార్టెంట్. వాణిజ్య సంబంధాలు మనకి ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చమురు మనకి దిగుమతి అయ్యేది ఎక్కువ ఇక్కడ నుంచే వస్తుంది. ఇది సమ్మిట్ గుర్తుపెట్టుకోవాలి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఇరాక్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అట్లా ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు, మనని ట్రాప్ చేసేందుకు వస్తుంది. అది గల్ఫ్ దేశం అయినప్పటికీ ఈ కోఆపరేషన్ కౌన్సిల్లో లేదు, అరబ్ దేశం అయినప్పటికీ ఈ కూటమిలో అయితే లేదు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇరాక్ కాకుండా మిగతా అన్ని గల్ఫ్ ఆఫ్ నేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మ్యాప్ హ్యాండింగ్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ స్వరూపానంద సరస్వతి చనిపోయింది. స్వరూపానంద సరస్వతి చనిపోయిండు. అండ్ మన రెబల్ స్టార్ సో కృష్ణం రాజు చనిపోయిండు, మనం గుర్తుపెట్టుకోవాలి. సో స్వరూపానంద సరస్వతి ఎవరు అంటే ఈ గుజరాత్లోని ద్వారకా మఠానికి శంకరాచార్యులుగా పనిచేస్తున్నాడు. చనిపోయింది కాబట్టి ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేస్తే మనం కంపల్సరీ సంతాపం వ్యక్తం చేయాలి, అట్లనే గుర్తుపెట్టుకోవాలి బోనస్గా. ఇందులో ఏమొస్తుంది అంటే జస్ట్ 4 మఠాలు ఉన్నాయి కదా, అందులో ఇతను 2 మఠాలకి శంకరాచార్యగా ఉన్నాడు. ఆది శంకరాచార్యులు మొత్తం 4 మఠాలను హిందూ మత వ్యాప్తి కోసము వీటిని స్థాపిస్తాడు.
అందులో ఇక్కడ ఏంటది, బద్రీనాథ్ దగ్గర ఉంటుంది, జ్యోతిర్మఠం అని చెప్పేసి ఉంటుంది. సో జ్యోతిర్మఠము ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గర్వాల్ కొండల దగ్గర హిమాలయన్ రేంజ్లో ఉంటుంది జ్యోతిర్మఠము అని చెప్పేసి. దక్షిణాన చూస్తే మనకి కర్ణాటక అని చెప్పేసి ఇక్కడ శృంగేరి మఠం ఉంటుంది. సో శృంగేరి మఠము శారదా పీఠము అని చెప్పేసి ఉంటుంది. దీనికి టిప్పు సుల్తాన్కి సంబంధం ఉన్నది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇటువైపు చూస్తే ఒడిశాలో పూరి, సో పూరి అని చెప్పేసి ఉంటుంది, ఒడిశాలో పూరి. ఇటు చూస్తే ద్వారకా, సో గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ అండ్ ఇక్కడ ఇతను శంకరాచార్యులుగా పనిచేసిండట, ఇక్కడ నుండి ఇక్కడ, కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్వరూపానంద సరస్వతి అని చెప్పేసి. నెక్స్ట్ కృష్ణంరాజు మనకు తెలుసు ఆల్రెడీ, తెలుగు ప్రముఖ సినీ యాక్టర్. ఇతను కొన్ని ఇంపార్టెన్స్ ఏంటిదంటే ఆంధ్రరత్న పత్రికలో పనిచేసిండు, ఆంధ్రరత్న పత్రిక. సో ఏంటిది, ఫస్ట్ కెరీర్ జర్నలిస్ట్గా స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ ఈ నంది అవార్డ్స్ ఇస్తారుగా, అందులో తెలుగు ఫస్ట్ యాక్టర్ ఎవరు అంటే అవార్డు వచ్చిన వ్యక్తి కృష్ణంరాజు. అమరదీపము అని చెప్పేసి బొబ్బిలి బ్రహ్మణ సినిమాలకి వచ్చిందట. సో అమరదీపము అంటే ఒక రెబల్ స్టార్ అయి ఉండి ఒక సెన్సిటివ్ రోల్ పోషించిండు అమరదీపంలో. నెక్స్ట్ బొబ్బిలి బ్రహ్మణ అని చెప్పేసి ఫేమస్ మనకి హిస్టరీలో వస్తుంది. సో 2 పాత్రలకు గాను నంది అవార్డ్స్ వచ్చింది. తెలుగులో ఫస్ట్ నంది అవార్డు మన కృష్ణరాజుకే వచ్చిందని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చింది. ఇతను మన బీజేపీ ప్రభుత్వం, ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయిండు, ఎంపీగా పోటీ చేసి బీజేపీ ప్రభుత్వంలో 2 టైమ్స్ గెలుస్తాడు. మనకి బీజేపీ వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఆయన సహాయ మంత్రిగా పనిచేసిండు, మినిస్టర్ కూడా చేపట్టిండు. సో ఇతని యొక్క ఫేమస్ సినిమా భక్త కన్నప్ప ప్రభాస్తో చేద్దాం అనుకున్నాడు, ఇన్ఫ్యాక్ట్ చేయలేకపోయిండు. ప్రభాస్ పెళ్లి కూడా చూడలేకపోయిండు. రైట్, నెక్స్ట్ సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండ్ ఖాతర్ దేశం మధ్యన ఒప్పందం జరిగింది, సహకార ఒప్పందం ఫుట్బాల్ మధ్యన. ఇటీవల ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి చైర్మన్గా ఎవరు, కళ్యాణ్ చౌబే. సో మనకి నియామకాల్లో వస్తుంది అండ్ స్పోర్ట్స్ ఒప్పందంలో వస్తుంది. కళ్యాణ్ చౌబే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక గోల్ కీపర్. ఇండియాలో ఆటగాడికి ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే పదవి రావడం వెరీ ఫస్ట్ టైం. అంతకుముందు పొలిటికల్ పవర్స్ వాళ్ళకి వచ్చేది. ఇది పోటీ చేసిన వ్యక్తి ఎవరు అంటే బైచింగ్ బూటియా, ఫేమస్ ఇన్ ఇండియా ఫుట్బాల్లో. ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయిండు, ఫేమస్ అయినంత మాత్రం గెలవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని 2 టైమ్స్ ఓడించిన ఘనత మన ప్రజలది. ఇందిరాగాంధీని ఓడించినాం, ఎన్టీ రామారావుని ఓడించినాం. సో ఈ కళ్యాణ్ చౌబే చేతిలో బైచింగ్ బూటియా వెరీ ఫేమస్ అని ఓడిపోయిండు. ఇది ఆ ఖాతర్ ఒప్పందము. ఇది ఏంటిది, గల్ఫ్ కంట్రీ. ఇది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న కంట్రీతోని వెరీ ఫస్ట్ టైం ఫుట్బాల్ ఒప్పందం అనేది చేసుకోవడము. అట్లా కాకుండా గల్ఫ్ కంట్రీ అనేది ఇతర దేశంతో ఒప్పందం కూడా వెరీ ఫస్ట్ టైం. అట్లా మనకు ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా కాదు యుఎస్ ఓపెన్ అంటే అమెరికా ఓపెన్. ఇది దీన్ని ఇగా స్వియాటెక్ గెలుచుకుంది, వెరీ ఫస్ట్ టైం. ఈమెకే కాదు దేశానికి కూడా ఫస్ట్ టైం. సో పోలాండ్ దేశము అంటే ఈమెకి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఫస్ట్ టైం కాదు, ఇది 3వది. ఇంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. సో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నది 2020లో అండ్ 2022లో గెలుచుకున్నది. 22 అంటే ఇదే ఇయర్. సో ఇదే ఇయర్లో వరుసగా 2 టైటిల్స్ అనేది వెరీ ఫస్ట్ టైం. గడిచిన ఒక 10 years చూస్తేనట ఇది వెరీ ఫస్ట్ టైం అట ఒక మహిళకి రావడం అనేది. అంటే జెంట్స్లో పురుషుల్లో వస్తుంది కానీ మహిళల్లో ఎప్పుడు విజేతలు మారుతూ ఉంటారు, ఏకాధిపత్యం అనేది ఉండదు. సెరీనా విలియమ్స్ వాళ్ళు, షరపోవ్ లాంటి వాళ్ళు కొన్నిసార్లు చెలాయించులు తప్పితే ఎక్కువసార్లు టైటిల్ మారిన కొద్దీ రన్నర్స్ విజేతలు మారుతారు. కానీ ఈమె వరుసగా గెలిచింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈమెకి 3వ టైటిల్, ఫస్ట్ది కాదు కానీ యుఎస్ ఓపెన్ అయితే ఫస్ట్ది. సో ఆస్ట్రేలియా ఓపెన్ ఉంటుంది, వింబుల్డన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది అండ్ లాస్ట్కి వచ్చేసి సీజన్లో వచ్చేది యుఎస్ ఓపెన్ వస్తుంది. సో ఎవరు గెలుచుకున్నారు, పోలాండ్ రాణి ఇగా స్వియాటెక్. ఎవరి మీద అని చెప్పేసి అంటే జబీర్. సో జుబీర్ లేదు జబీర్ అని చెప్పేసి మీ ట్యునీషియా. సో ట్యునీషియా మనకి అరబ్ జాస్మిన్ రెవల్యూషన్ అంటాం.
ట్యూనిషియాలో స్టార్ట్ అవుతుంది మహమ్మద్ అలీ మీద. అది హిస్టరీలో వస్తుంది, ఇక్కడ అవసరం లేదు మనకి. డిఎస్సి వాళ్ళకైతే అవసరం ఉంటుంది, వాళ్ళ హిస్టరీలో వస్తుంది. రైట్, ఇది ఫ్రెంచ్ ఓపెన్ కాబట్టి ఈమె 2 టైమ్స్ కాబట్టి వెంటనే ఏమంటారు ఈమెని? లేడీ నాదల్ అంటారు. సో మనకి నాదల్ తెలుసు ఆల్రెడీ. ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కువ గెలుస్తాడు కాబట్టి ఈమె గెలుస్తుంది కాబట్టి వెంటనే పోలిక పెట్టేయండి లేడీ నాదల్ అని చెప్పేసి. ఫ్రెంచ్ ఓపెన్ ఆయన గెలుస్తుంది కాబట్టి ఆయనను లేడీ ఇది జెండర్ స్వియాటిక్ అంటారా అన్నారు. లింగ వివక్షత, జెండర్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి దీన్నే పిలుస్తారు. ఇంకా స్పోర్ట్స్ ఏమున్నాయంటే జెహెన్ దారువాలా. సో జెహెన్ దారువాలా అని చెప్పేసి పిలుస్తారు పేరు ఇది. ఈయన F2 రేసుని గెలుచుకున్నాడు. ఫార్ములా 1 కాదు, ఫార్ములా 2 రేసు. అయినప్పటికీ ఇండియాలో వెరీ ఫస్ట్ టైం జెహెన్ దారువాలా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో స్పోర్ట్స్లో మనకున్న అంశాలు ఏంటి అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఖాతర్తోని ఒప్పందము, ఇగా స్వియాటెక్ అని చెప్పేసి పోలాండ్ మహిళ US ఓపెన్ గెలుచుకుంది వెరీ ఫస్ట్ టైం. అండ్ లాస్ట్కు జెహెన్ దారువాలా అని చెప్పేసి ఫార్ములా 2 రేసుని గెలుచుకున్నాడు. నెక్స్ట్ అవార్డ్స్. యునెస్కో సెప్టెంబర్ 8న వరల్డ్ లిటరసీ డే కదా, ఆ రోజున కళింగ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్కి సోషల్ సైన్స్కి కళింగ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సైన్స్కి అవార్డు ఇచ్చింది. ఈ మదర్ టంగ్ కేటగిరీలో అవార్డు అయితే ఇచ్చింది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది గిరిజన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది. ఒక NGO సంస్థ, లాభాపేక్ష లేని సంస్థ. గిరిజన సంస్థకి రావడం వెరీ ఫస్ట్ టైం. ఇది ఎక్కడ ఉన్నది? భువనేశ్వర్లో ఉంటుంది, ఒడిశాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ సంస్థకి ఆసియా పసిఫిక్ రూరల్ డెవలప్మెంట్ ఫెడరేషన్ సమాఖ్య అని చెప్పేసి అవార్డు ఇచ్చింది. సో అవార్డు పేరు ఏంటిదంటే అజీజ్ ఉల్ హక్. సో అజీజ్ ఉల్ హక్ అవార్డు అనేది ఇచ్చింది. ఆసియా పసిఫిక్ సంస్థ కాబట్టి, సో హైదరాబాద్ సంస్థ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కింద కూడా వస్తే అది రావచ్చు. ఇంకోటి ముయిఫా తుఫాన్ అని చెప్పేసి సో కొత్తగా వచ్చింది. ఇది జపాన్లో పుట్టింది కాబట్టి దీన్ని ఏమంటారు? టైఫూన్ అని చెప్పేసి పిలుస్తాం. సో టైఫూన్ ఒకటి ముయిఫా వార్తల్లో ఉంది. ఏంటిది అది? తుఫాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐజిఎం విక్టరీ అంటాం. సో ఇది ఫేమస్ పదం అండి. ఐజిఎం విక్టరీ అంటే ఏంటంటే మనం ఇది ఉక్రెయిన్ ప్రాంతము, ఇది మొత్తం రష్యా అనుకుంటే ఎక్కడ ఈ డాన్ బాస్ ఏరియా అంటాం, దీన్ని డాన్ బాస్ ఏరియా అంటాం. అంటే ఇక్కడ లొహెన్స్క్ అండ్ డొనెట్స్క్ అని చెప్పేసి 2 ప్రాంతాల కోసం ఫైట్ చేస్తుంది ఎవరు? రష్యా. ఇక్కడ కైరు ప్రాంతం ఉంటుంది, కైరు ప్రాంతము. ఈ కైరు ప్రాంతంలో ఈ ఐజిఎం అనే ఏరియా ఉంటుంది. ఇది డాన్ బాస్ ఏరియాకి ఏమంటారు? గేట్వే అంటారు. దీన్ని జయిస్తే ఇంకా లోపలికి చొచ్చుకపోవచ్చు రష్యా అనేది. ఇన్ఫ్యాక్ట్ చొచ్చుకపోయింది కానీ ఉక్రెయిన్ విజయవంతంగా తిరిగి వెనక్కి తిప్పికొట్టింది. దీన్ని ఐజిఎం విక్టరీ అని చెప్పేసి పిలుస్తున్నాం. గొప్ప విజయం ఉక్రెయిన్కి రష్యా మీద. చిన్న దేశం ఉక్రెయిన్, రష్యా పెద్దది విస్తీర్ణంలో, అయినప్పటికీ గెలవలేకపోతుంది. కారణం ఏంటి అంటే ఉక్రెయిన్కి మంచి మంచి ఆయుధాలు అయితే ఈ ఐరోపా వాళ్ళు కావచ్చు, అమెరికా అయితే ఇస్తుంది. రైట్, స్ట్రాటజీ అనేది మంచిగా ఉండవచ్చు మొత్తం మీద. కానీ ఈ డాన్ బాస్ ఏరియా యొక్క గేట్వే అనేది ఐజిఎం. ఇది ఎక్కడ వస్తుంది మనకి? ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉన్నది కదా మన కరెంట్ అఫైర్స్లో, అక్కడ దీన్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఐజిఎం అంటే డాన్ బాస్ ఏరియాకి ముఖద్వారం అని చెప్పేసి ఇది కైరు ప్రాంతంలో వస్తుంది. సో ఇక్కడ రష్యా యొక్క దళాన్ని తిప్పికొట్టింది. రష్యా పైన ఉక్రెయిన్కి యుద్ధం స్టార్ట్ అయినాక ఇదే పెద్ద విజయము. నెక్స్ట్ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్ పేరు అండి ఇది. సో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్ పేరు ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇది దేనిదంటే తెలంగాణలో 6 నుంచి 9 క్లాసెస్ ఉన్న విద్యార్థినులు, గర్ల్స్ స్టూడెంట్స్కి కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తుంది అమెజాన్ కంపెనీ అనేది. ఎవరికి? ఈ గిరిజన పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే ఉంటారో ఒక 50 స్కూల్స్ అట, 50 స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే ఇస్తుంది. సో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్స్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ పేరు. నెక్స్ట్ కృష్ణంపతి ట్యాంకు. సో ఇది ఒక వెట్లాండ్ అండి. ఒక వెట్లాండ్ మనకి వార్తల్లో ఉంది. ఇది కోయంబత్తూరులో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కోయంబత్తూరులో ఉంటుంది. సో వార్తల్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ
ఈ కోయంబత్తూర్ సిటీ కోసము ఈ స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా తవ్వకాలు చేపడుతున్నట. తవ్వకాలలో ఈ వెట్లాండ్ అనేది సర్వనాశనమైందట. సో కృష్ణంపతి ట్యాంక్ అని చెప్పేసి వెట్లాండ్, మనకి మొత్తం ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి? 75 ఉన్నాయి. సో ఇటీవల 2+10+11 అని చెప్పేసి మనకు ఆమోదించిళ్ళు, మనం డిస్కస్ చేసినాం, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది September 12th కరెంట్ అఫైర్స్, హిందూ, ఈనాడు పేపరు అండ్ PIB న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.